హాయ్ ఫ్రెండ్స్, స్వతంత్ర సందర్భంగా మనకి ఈ సంవత్సరం టాలీవుడ్ నుంచి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4 సినిమాల్లో ఏ సినిమా పై స్థానంలో ఉందో, ఏ సినిమా యావరేజ్గా నిలిచిపోయిందో, ఏ సినిమా హిట్ బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనకి సంక్రాంతికి ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 4-5 సినిమాలు రిలీజ్ అవుతాయి. అలాగే ఈసారి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 కూడా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో మనకు తెలుసు, అది ఏంటో దాని రివ్యూ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్లో సినిమాలు జాతర జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ శంకర్ మధ్య బిగ్ ఫైట్ నడిచిందని తెలిసి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతానని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రాన కాకుండా ప్రేక్షకులకు ఏమాత్రం కూడా మెప్పించకుండా లేనట్టుగా నెటిజన్లు నెగిటివ్ టాక్తో దూసుకుపోయిందని తెలుస్తుంది. ఇంకా కోలీవుడ్ నుంచి సినిమా తంగలాన్ కాస్త బాగుందని సోషల్ మీడియాలో కాస్త ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం ఆయన సినిమా చూడాలంటూ నెటిజన్ కామెంట్ పెడుతూనే ఉంటుంది. ఈ 2 సినిమాలు అటు కావడం వల్ల తంగలాన్ సినిమా కొంచెం హిట్ అయిందని చెప్పవచ్చింది. అలాగే ముఖ్యంగా మిస్టర్ బచ్చన్ కలసం గురించి తెలుసుకుందాం. రవితేజ, హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్ బ్లాక్ బస్టర్తో సొంతం చేసుకోపోతుందని భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా. సుమారుగా రిలీజ్ అయిన రోజు 7.5 కోట్ల వసూళ్లు రాబట్టుకున్నట్లు తెలుస్తుంది. అడ్వాన్స్ ప్రీమియం షోలతో కలిపి అన్ని ట్రెండ్ వర్గాల్లో తీసుకుపోతే మొదటి రోజు సుమారుగా 10 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిందని అందరూ అంచనా వేసేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్కు అందుకోలేకపోయిందని తెలుస్తుంది. దాదాపుగా 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో ఉన్న సినిమా మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ని ఆ మాత్రం కూడా కాస్త కూడా దాటుకోలేకపోవడంతో డిజాస్టర్గా నిలిచిపోయిందని తెలుస్తుంది. క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న రవితేజ ఈసారి మిస్టర్ బచ్చన్తో మరో హిట్ కొడతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంచనాలు నెలకొల్పాయి. ఇంకా ఈ సినిమాలు ట్రెండ్ వర్గాల ప్రకారం భారీ నష్టం వస్తుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో ఇదే విధంగా పోయిన ఇంకో సినిమా డబుల్ స్మార్ట్ శంకర్, పూరి శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, రామ్ పూరి కాంబినేషన్లో వచ్చిన సినిమా డబుల్ స్మార్ట్ శంకర్. ఇది డబుల్ స్మార్ట్ శంకర్కు సీక్వెల్గా చిత్రాన్ని చిరకించారు. ఇది పూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న దాదాపుగా 60 కోట్ల బ్రేక్తో ఈవెంట్ టార్గెట్ని విడుదలైంది. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో కలెక్షన్ రాబెట్టుకోలేదు. ఈ క్రమంలో మొదటి రోజు 12.45 కోట్ల గ్రాస్ని రాబెట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టెండర్ వర్గాలు మాత్రం 10 కోట్లు మాత్రమే కలెక్షన్ వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఈ కలెక్షన్ పరంగా మిస్టర్ బచ్చన్ కంటే స్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. కానీ ఈ సినిమాకి ఈ మాత్రం ఒక కాసుల వర్షం అంటే చాలా డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇక స్మార్ట్ శంకర్ సీక్వెల్ అంటే ఒక రేంజ్లో ఉంటుందని చాలా ఎక్స్పెక్టేషన్లతో ఈ సినిమా రిలీజ్ చేశారు. కానీ అనుకున్నంత ఆనందం లేకపోవడంతో కొంచెం సినిమా డిజాస్టర్గా నిలిచిపోయిందని చెప్పాలి. ఇలాగా ఈ సినిమాకి చాలా అమౌంట్ హోప్స్ కూడా ఉన్నాయి పూరి పైన. ఇంకా నెక్స్ట్ సినిమా తంగలాన్. ఈ తంగలాన్ సినిమా గురించి మనం తెలుసుకుందాం. ప్రయోగాత్మకంగా మెప్పించిన విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులకు ఆకర్షించుకున్నాడు. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాని బాక్సాఫీసుల వద్ద మొదటి రోజే 19.50 కోట్ల గ్రాసును రాబెట్టుకుంది. 1850లో ఆంగ్లేయ పాలనా కాలంలో జరిగిన కథాంశంతో తెరకెక్కిస్తున్న తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్ని వర్గాల సినిమా ప్రియులకు తంగలాన్ థియేటర్లు చెప్తున్నారు. చెన్నైలో మొత్తం మీద 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. అందులో 81% పైగా టికెట్లు అమ్ముడుపోయాయని, తగిన శాతం ఇంకా టికెట్లు అమ్ముడుపోలేదని ఆ మాత్రం ఉన్నాయని. తంగలాన్ తెలుగు వరల్డ్ ప్రకారం 2 కోట్ల వరల్డ్ వరకు గ్రాసును ఖరాబ్ చేసిందని. తంగలాన్ సినిమా మరికొన్ని రోజుల్లో బ్లాక్ బస్టర్తో 100 కోట్ల షేరుకు పైగా రాబడుతుందని ట్రెండ్ వర్గాల ప్రకారం. ఈ స్వతంత్ర సందర్భంగా రిలీజ్ అయిన 4 సినిమాలో తంగలాన్ సినిమా బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుంది. ఇంకా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.